నమస్తే అన్న అందరికీ. ఈ కాలంలో మనకు ఎద్దుతోటి వ్యవసాయం చేయడం అంటే ఇగో మా చేను పక్కన ఆయన పెద్ద ఆయన మా చేను ఇచ్చిన వాళ్ళ బాబా ఆయన. ఈ కాలంలో ఎడ్లతోటి దున్నుతున్నట్టే ఈయనొక్కడే ఎడ్లతోటి దున్నుతున్నట్టే ఈ కాలంలో. పోనీ 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 నువ్వెందుకు ఆపుతావు నా బదులు? తీస్తూనే ఉన్నావు పోనీ. అయితే అన్న ఎద్దుతోటి వ్యవసాయం చేయాలంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న ఒక మరీ ఇరువాలు వేసినావు ఇది నిన్న ఇరువాలు అయిపోయిందా? ఇప్పుడు ఇది ఇరువాలు వస్తుందా ఎట్లా? అయితే అన్న నిన్న ఈ మడి ఇరువాలు చేసిండు, ఇవాళ ఈ మడి ఇరువాలు చేస్తుండు. ట్రాక్టర్లు పెట్టుకోమంటే ట్రాక్టర్లు పెట్టుకోడంట ఆయన. ట్రాక్టర్లు పెట్టుకోడంట. ట్రాక్టర్లకు 2 మళ్ళీ క్యారెక్టర్ తేవాలి డబ్బులు అని 2 ఎడ్లు ఉంచుకొని ఎడ్లతోటే వ్యవసాయం చేసుకుంటుండే. ఇంకో చూడన్న ఈ 3 మళ్ళకు తూకం ఇగో అతను పోసుకున్న తూకం. మా చేను దగ్గర ఆయన ఒక రెడ్డి ఆయన, మా చేనిచ్చి కవులకి ఇచ్చిన వాళ్ళ బాబాయ్ అన్నట్టు ఆయన. ఇదంతా ఆయన బాయ్ చుట్టుపక్క. అక్కడ ఒప్పించే చేను నాది. అది అలానే రోజు వీడియో తీస్తుంటే బోర్ కొడుతుందని అసలు ఏ ముచ్చట చెప్పుకోవాలన్నా కానీ ఎడ్లతోటి వ్యవసాయం చేయాలంటే ఎంత సంతోషంగా ఉంటుందో మనసులోకి అంత ఇది ఉంటుంది. ఈ రోజులలో ట్రాక్టర్లో ఏనేగో అతను ఇక్కడ నారు పోసిండు తూకం, మిర్చి నారు చూపిస్తాం మీకు. మొలకలు వెళ్ళినాయా? వెళ్తున్నాయి, ఒక్కొక్కటి వెళ్తున్నాయి చూడండి. ఒక్కొక్కటి వెళ్తున్నాయి. అంతా మిర్చి నారలు కూడా చేసిండు ఇలా. అలా పిచ్చగాళ్ళే ఇంత మటుకు వేసిండు. నేనైతే ఇంకా వేయలేదు, వేస్తా అన్న. ఇంకొక 10 రోజులు అయితే ఇలా మొత్తం పత్తి గింజలు వేసిండు. ఇటుపక్క మొత్తం పత్తి గింజలు పెట్టిండు. ఇటు ఆ నుంచి ఇందాక మొత్తం పత్తి గింజలు వేసిండు. ఈ ఒక మడి అక్కడేమో ఎడ్లతో దున్నుతుండు. ఎంత ఎడ్లతోటే చేసుకుంటాడు ఆయన వ్యవసాయం. ట్రాక్టర్ అంటే పెట్టాడు ఎప్పుడు. అంతేందుకు నాదే చేను పక్కన చేను ట్రాక్టర్ ఉంది కదా, దున్నించుకోడు. ఎందుకంటే ట్రాక్టర్తో సరిగా మెదగదు, గడ్డలు పోతాయి, అంతా కొసలు గిట్ట సరిగా పట్టదు. నేను ఎడ్లతోటే దున్నుకుంటా అని చెలక గిట్ట ఎడ్లతోటే దున్నుకుంటున్నా ఆయన. మొత్తానికి 4 ఎకరాలు ఆయనకు చెలక గిట్ట ఎడ్లతోటే దున్నుకుంటున్నా ఆయన. ఇప్పుడైతే ఇట నారు పోసిండు. ఈ మడి మిర్చి వేస్తాని ఇంకో ఇక్కడ 2 మళ్ళు ఉన్నాయి. ఆ మడికి ఇరువాలు వేస్తుంది. ఇప్పుడు వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయకుండా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే రైతుకు ఇంత సపోర్ట్ ఉంటుంది కదన్నా. అట్లా థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో.